నమస్తే సార్, మీ పేరండి? సూర్యబాబు అండి. సూర్యబాబు గారు ఏం చేస్తుంటారు సార్ మీరు? వ్యాపారం అండి. వ్యాపారం చేస్తుంటారు. కాయగూరల వ్యాపారం అండి. ఓకే సార్, మీది ఏ నియోజకవర్గం సార్, ఎక్కడ ఉంటారు? గాజువాక నియోజకవర్గం అండి. ఊరు సార్, ఏ ఊరండి? గాజువాక అండి. ఓకే సార్, రాష్ట్రంలో అయితే ఎలక్షన్స్ రాబోతున్నాయి. ఈ 5 సంవత్సరాల నుంచి జగన్ గారి ప్రభుత్వాన్ని చూశారు, వైసీపీ ప్రభుత్వాన్ని. మీలాగే ఈ కూరగాయల వ్యాపారాలు ఇట్లాంటివి చేసుకునే వాళ్ళకి, చిన్న చిన్న బిజినెస్ చేసుకునే వాళ్ళకి ఎలా ఉంది సార్ ఈ పరిస్థితి? చాలా ఇబ్బందిగా ఉందండి. ఎందుకంటే ఎవరు కూడా ఏది కూడా అనుకూలంగా లేదు. ఒక పని చేసుకునేవాడు పని దొరకటం లేదు. నేను విచ్చలవిడిగా అన్నీ జరిగిపోతున్నాయి. దేనికి కూడా కంట్రోల్ అంటే ఏమీ లేదు. దానివల్ల ప్రజలు చాలా ఇబ్బందులు పడుతున్నారు. ఏ ప్రభుత్వం వచ్చినా సరే ముందు ఈ పేదరికాన్ని నిర్మూలించి మంచి ఉపాధి అవకాశాలు కల్పించాలని, నెక్స్ట్ వచ్చే మా ప్రభుత్వాలు ఏంటి, ఏ ప్రభుత్వానికైనా అదే నేను కోరుకుంటున్నాను. ఎలా ఉంది సార్ ఈ 5 సంవత్సరాల నుంచి? అంటే సంక్షేమ పథకాలు ఇవన్నీ ఇస్తున్నామంటున్నారు కదా, మీరు ఏమంటారు దాని గురించి? సంక్షేమం అనేది ఏదో రూపాయి ఇచ్చేదో 10 రూపాయలు తీసుకున్నట్టే తప్ప, కానీ సంక్షేమం కాదండి, సంక్షోభం. సంక్షేమం కాదు, సంక్షోభం. ఎందుకంటే ఒక పేదవాడికి సరైన ఉపాధి అనేది కల్పిస్తే మనం రూపాయలు ఇవ్వాల్సి లేదు. అడిగి ఆడు బతుకుతాడు. అది ఓకే. అంటే ఈ ప్రభుత్వంలో ఎందుకని రూపాయి ఇచ్చి 10 రూపాయలు తీసుకుంటున్నారని ఏ విధంగా చెప్తున్నారు? ఏంటండి, ఇప్పుడు కరెంటే ఉన్నది. ఒకప్పుడు 200 రూపాయలు బిల్లు వచ్చేది, ఇప్పుడు 2000 రూపాయలు బిల్లు వస్తుంది. ఒక ఇంటి పన్నే ఉన్నది, 500 రూపాయలు ఇంటి పన్నుతో ఇప్పుడు 5000 రూపాయలు వస్తుంది. అది నిత్యావసర వస్తువుల ధరలు ఎలా ఉన్నాయి సార్ గతంలోని ఇప్పుడు? నిత్యావసరాలు దేనికలా పెరుగుతూనే ఉన్నాయి. ఎందుకంటే దానికంటూ ఒక నిబద్ధత లేదు ఎప్పుడు కూడా. సో ఈ ప్రభుత్వం మెయిన్గా చేస్తుంది ఏంటంటే సంక్షేమం అని చెప్పి సంక్షోభం చేస్తుంది. 1 రూపాయి ఇచ్చి 10 రూపాయలు తీసుకుంటాం. అది వాస్తవం అండి. అది వాస్తవం అండి. సార్ మీ దృష్టిలో అయితే నెక్స్ట్ ఎవరు వస్తే రాష్ట్ర అభివృద్ధి బాగుంటుందని మీరు భావిస్తారు? ఎవరనేది ఏంటండి, ఇప్పుడు నా దృష్టికి అయితే మంచి నాయకుడు కావాలని కోరుకుంటున్నాం. ప్రజలైతే అలాంటి ఆలోచన లేదు. ఎందుకంటే నాకు ఇప్పుడు ఏదో గడిచిపోతుంది అన్నట్టు వెళ్ళిపోతున్నారు అంతే. ముందు భవిష్యత్తు ఏంటనేది ఎవరికీ తెలియట్లేదు. సార్, స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణ ఈ ప్రభుత్వంలోనే జరగబోతుంది. అయితే ఈ ప్రభుత్వం అడ్డుకోలేదనే మాటలు కూడా వినిపించినాయి. మీ ఏరియాలోనే ఉంది కదా, మీకు ఎలా అనిపించింది? ఈ ప్రభుత్వాలు ఏంటండి, ప్రజలే నిర్లక్ష్యం చేస్తున్నారండి. ప్రజలు అందరూ కూడా ఏదో ఆ ఎంప్లాయీలు ఆలే పోతున్నారు, మనకి ఎందుకు అన్నట్టు ప్రజలు అవగాహనతో ఉన్నారు తప్ప, కానీ ఇది ఇంటి మీద అందరూ మనం బతుకుతున్నాం అన్న అవగాహనతో అయితే ఎవరు కూడా లేరు. దాన్ని ముందు ప్రజలందరూ కూడా అర్థం చేసుకోవాలి. ఓకే. సో ఎంపీగా అయితే ఎవరు బెటర్ అనుకుంటున్నారు సార్? భరత్ గారు, ఝాన్సీ గారు ఉన్నారుగా. మీ నియోజకవర్గం ఇక్కడ వదిలేసింది. ఈ ప్రాంత ఎంపీగా ఎవరైతే నిధులు తీసుకొచ్చి కొంచెం అభివృద్ధి పరంగా చేయగలరు అనుకుంటున్నారు? భరత్ గారు ఉన్నారు ఈ కూటమి తరఫున, వైసీపీ తరఫున బొత్స గారి ఫ్యామిలీ నుంచి ఝాన్సీ గారు ఉన్నారు. ఇద్దరు ఎవరు బెటర్ అనుకుంటున్నారు? ఎవరు బెటర్ అంటే ఇప్పుడు దీనికి ఏముందండి, ఇప్పుడు ఒకప్పుడు ఎంపీ వస్తున్నాడంటే ఏదో చేస్తాడని ఆలోచన ఉండేది. ఇప్పుడు ఎంపీ వస్తున్నాడంటే ఏదో చేస్తాడని కాదు, ఎంత దోచుకుంటాడని ఆలోచనతో ఉన్నారు జనాలు. థ్యాంక్ యూ సార్. నమస్తే సార్, మీ పేరండి? నా పేరు శ్రీను. శ్రీను గారు ఏం చేస్తుంటారు సార్ మీరు? మేస్త్రి పని చేస్తుంటారు సార్. జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వాన్ని 5 సంవత్సరాలు చూశారు. రాష్ట్రంలో మరికొద్ది రోజులు ఎన్నికలు జరగబోతున్నాయి. ఒక పక్క తెలుగుదేశం, జనసేన, బీజేపీ కూటమికి వస్తుంది, మరో పక్క జగన్మోహన్ రెడ్డి గారు వైసీపీ ఉంది. సో రెండిట్లో ఏ ప్రభుత్వం ఏర్పడితే మీలాంటి మేస్త్రి పనులు చేసుకోవడానికి బాగుంటుంది? మాది చెయ్యాలంటే తెలుగుదేశం రావాలండి. ఈ ప్రభుత్వం అయితే వీళ్ళు ఎక్కిన కానించి లేబర్ మీద మాత్రం బాగా దెబ్బ కొట్టేశారండి. ఇప్పుడుకొచ్చి ఒకడికి ఒక 10 రోజులకి 2 రోజులు తగిలితే పని, మళ్ళీ 2 రోజులు తొంగడం ఇంట్లో. అలాగ అయిపోయింది మా పరిస్థితి. ఆ ఇసుక పాపుల వల్ల ఇలాగ జరుగుతుంది. గత ప్రభుత్వంలో ఇసుక ఎలా ఉండేది, ఇప్పుడు ఎలా ఎంతకు దొరుకుతుంది సార్? అప్పుడు ఏదోటి లంచాలు తీసుకున్నా ఇసుక వచ్చేది బయటికి. ఇప్పుడు ఆ లంచాలు తీసుకున్నా ఇసుక రావట్లేదు బయటికి. అంతా బయటికి పోతుంది, ఇంకేం చేస్తాం. సరే, అన్నా క్యాంటీన్ల గురించి ఇప్పుడు చెప్పారు 5 రూపాయలు భోజనం ఉండేదని. మరి అది తీసేయడం వల్ల లేబర్కి ఏమన్నా ఇబ్బంది? లేబర్ బాగా ఇబ్బంది. ఇప్పుడు ఏ పని లేకపోయినా ఆ పూట అన్నం తీసి వెళ్ళి ఇంట్లో ఏదో కూర్చుంటారు. ఆ అన్న క్యాంటీన్లు తీసేశారు, మొత్తం మోసపోయింది అంతా. ఈ ప్రభుత్వంలో ఎలా ఉన్నాయి సార్ నిత్యావసర వస్తువుల ధరలు కానీ గతంతో పోల్చుకుంటే ఎలా పెరిగిపోయినాయండి? ఇది పెరగలేదని వస్తువు ఏది లేదు, అన్నీ పెరిగినాయి. పెరుగుతున్నాయి తప్ప దిగడం మాత్రం వేయలేవు, ఏ వస్తువు లేదు. ఈ ప్రభుత్వం చర్యలు చేపట్టలేదు సార్ దానికి? చర్యలు పెట్టాలంటే అది ఎవరు చేస్తారో, ఎవరు దాలే దోసుకోవడం చూస్తుంది. కానీ వీళ్ళు బాగుపడాలి, లేబర్ బాగోవాలి, ఆలోచించిన ఎవరు లేదు. ఇప్పుడు పథకాలు ఇస్తున్నాం అంటున్నారు కదా సార్, మీరు ఎందుకు ఇలా అంటున్నారు? పథకాలంటే అది ఏంటంటే పథకాలు ఇప్పుడు ఆడవాళ్ళు పథకాలు ఇస్తారు, మగవాళ్ళు ఇంట్లోనేమో సోమరిపోతుల్లో తొంగవాలి వెళ్తే. మరి మాకు పనులు ఉంటాయి కదా, అక్కడ మగతనం అనేది మనం చూపించడం కావద్దు. అక్కడ ఆడవాళ్ళకి ఒక 18,000 ఇచ్చేది అయిపోద్ది. అది అంత అలాగైపోయింది. ఇంకో రోడ్లు అంటున్నాం, చూడండి లేబర్ అంతా ఎలాగున్నారు పనులు లేకుండా. ఇంకంతే పరిస్థితులు బాగాలే. సో ఈసారి ఎవరు గెలవాలనుకుంటున్నారు సార్? మీకు ఇక్కడ
పల్లా శ్రీనివాస్ గారు, గుడివాడ అమర్నాథ్ గారు ఉన్నారు. ఈ ప్రభుత్వంలో ఒక లేబర్ విషయం కాకుండా ఉద్యోగాలు ఏమైనా వచ్చినాయి అంటారు అసలు? ఉద్యోగాలు అయితే ఎవ్వరికి రాలేదు. ఎవరికైనా వస్తే కదా, ఇప్పుడు వాళ్ళే ఏ లేబర్ పనులు చేసుకుంటారు చదువుకున్న పిల్లలు. ఎవరికి అయితే మాత్రం ఉద్యోగాలు రాలేదు. మీతో పాటు పనికి కూడా వస్తున్నారా లేబర్ పనికి పిల్లలు చదువుకున్న వాళ్ళు? మేస్త్రీలు వస్తున్నారు. ఇప్పుడు మా పిల్లలే వస్తున్నారు. ఏం చేస్తాం లేబర్ పనికి? ఇప్పుడు ఒక్కొక్కటి ఐటీ చేశారు, 2 పిల్లలు. వాళ్ళు కూడా లేబర్ పని చేస్తున్నారు. ఏం చేస్తాం మరి? ఇంకా అక్కడ ఏదైనా ఉంటే ఓ 10,000 జీతం రమ్మంటారు. 10,000 జీతం అయితే ఆడ ఒక్కడ బతకనందుకు వస్తుంది. ఇంకా తండ్రికి ఎడతాడు, తల్లికి ఎడతాడు. అద్దెలు కొంపలు ఉన్న వాళ్ళకి ఏది కూడా లేదండి. ఉపాధి హామీ మాత్రం లేదు, అంతా కష్టాలే. స్టీల్ ప్లాంట్ పరిస్థితి ఏంటి సార్? ప్రైవేటీకరణ చేయబోయారు ఈ ప్రభుత్వం, అడ్డుకుందా ఏమన్నా ఇక్కడ? దానికంటే ప్రైవేటీకరణ అంటే అది జాబులు చేసుకున్న వాళ్ళు అయితే మనం చెప్పగలం. మన లేబర్ కాబట్టిగా మన లేబర్ పని కోసమే చెప్పగలం. సో ఎంపీగా అయితే ఎవరో గెలుస్తారనుకుంటున్నారు? భరత్ గారు, బొత్స ఝాన్సీ గారు ఉన్నారు కదా, ఇద్దరులో ఎవరు బెటర్ అంటారు? భర్త గారు అంటే ఇది తెలుగుదేశం. మరి భర్త గారే చేయాలి అయితే. మరి తెలుగుదేశం రావాలంటే అన్నీ వాళ్ళ సెక్షన్లో ఉంటేనే అవుతుంది ఏ పనైనా. ఒకటి వీళ్ళు చేసి ఒకటి వాళ్ళు చేస్తే అది ఏది రాదు. ఇప్పుడు ఒకరు సంతకం పెడితే కదా 2వ ఒకటి సంతకం కూడా చెల్లాలి అక్కడ. లేకపోతే అక్కడ మళ్ళీ అభివృద్ధి అనేది మళ్ళీ వెనక్కి వెళ్తుంటుంది. తెలుగుదేశం ప్రభుత్వంలో ఎలా ఉండేది సార్ మీ పరిస్థితి? అప్పుడు అయితే బాగుండేదండి, లేబర్ మాత్రం బాగుండేదండి. ఇప్పుడు జాబులు అయ్యాను అంటారా? వాళ్ళు ఏంటంటే ఇప్పుడు ఒక కంపెనీ వస్తే కదా 10 మందికి అన్నం పెట్టేది వస్తుంది. ఆ కంపెనీలు లేనప్పుడు ఇంకా అన్నం పెట్టేది ఏదో ఉంటుంది. ఇప్పుడు మాట్లాడేవాళ్ళమైనా సరే ఇప్పుడు అందరూ చదువుకున్న వాళ్ళందరూ రోడ్డు మీద రావడమే కదా. ఇప్పుడు ఆటోలు ఉన్నాయండి, ప్రతి చదువుకున్న కుర్రాడు కూడా ఆటో వేసుకుంటాడు. ఆడికి ఉద్యోగం ఉంటే ఆటో ఎందుకు వేస్తాడు? అలాగ అయిపోయిన పరిస్థితులు అన్నీ. థ్యాంక్ యూ సార్.